హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య డైరీస్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇవాళ ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ని మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చితే డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. పిల్లలకైతే స్కూల్ ఉంది, సో అందుకనేసి కొంచెం ఎర్లీగా అయితే లేచి ఇక్కడ నేను ఫ్రెష్ అవుతున్నాను. సో ఫస్ట్ అయితే లేగంగానే కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తాను నా డైలీ రొటీన్స్. సో ఫస్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళిపోయి లైట్ అయితే ఆన్ చేసేసి ఇక్కడ కిచెన్లో యూటిలిటీ డోర్ అయితే ఓపెన్ చేసేస్తున్నా. సో డోర్ ఓపెన్ చేయగానే ఒక ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. తర్వాత ఒక బాస్కెట్ నిండా బట్టలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే వేసేస్తున్నా వాషింగ్ మిషన్కి. సో ఫస్ట్ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. సో అది బట్టలంతా కూడా వాష్ చేసి మనకి ఇచ్చేసరికి మనం ఇంట్లో అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి ఇంకా నేను డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తా. సో ఇంకా బట్టలు వేసేసా కదా, అమ్మయ్య అనిపిస్తుంది. ఇంకా హాల్లోకి వచ్చేస్తే నైట్ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ టాయ్స్ ఇంకా స్పూన్స్ అవన్నీ కూడా హాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా, అవన్నీ నేను నీట్గా సర్దుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను లివింగ్ రూమ్ అంతా కూడా నీట్గా అరేంజ్ చేసేస్తాను. సో అప్పుడు మనకి కొంచెం రిలీఫ్ అండ్ రిలాక్స్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు లెగంగానే వచ్చి పడేది ఇక్కడే కాబట్టి, సో వాళ్ళకి ఈ లివింగ్ రూమ్ క్లీన్గా ఉండిందంటే వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. వాళ్ళు ఇక్కడే కూర్చొని తింటారు, లేదా ఏదైనా రాసేది ఉంటే రాస్తారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అయితే సోఫాస్ అన్నీ కూడా నీట్గా బెడ్షీట్స్ ఇదిలిచ్చేసి పిల్లోస్ అంతా కూడా నీట్గా ఆర్గనైజ్గా పెట్టేస్తాను అనమాట. సో అప్పుడు వాళ్ళు కూడా ఫ్రీగా కూర్చోవడం, తినడం, మంచిగా రాసుకోవడం ఇట్లా చేస్తారు. మనకు కూడా లివింగ్ రూమ్ అన్నది కొంచెం క్లీన్గా ఉంటే బాగుంటుంది చూడ్డానికి. సో ఫస్ట్ అయితే సోఫా నీట్గా ఆర్గనైజ్డ్గా సర్దేశాను. చూడ్డానికి చాలా క్లీన్గా ఉంటుంది ఇట్లా క్లీన్గా ఉంటే. తర్వాత వచ్చేసేసి డైనింగ్ టేబుల్ మీద ఏవి పడితే అవి పెట్టేస్తూ ఉంటాం కదా, సో మనం కానీ పిల్లలు కానీ, అవంతా కూడా నీట్గా క్లియర్ చేసేసాను. సో క్లియర్ చేసేసి ఒకసారి డైనింగ్ టేబుల్ అయితే వైప్ చేయాల్సి ఉంటే చేసేసా. ఇంకా కిచెన్ విషయానికి వస్తే నైటే నేను కిచెన్ కంపల్సరీ ఎంత లేట్ అయినా కూడా క్లీన్ చేసేసి పడుకుంటా. అంటే వెజల్స్ కానివ్వండి, తర్వాత గ్యాస్ స్టవ్ అదంతా కూడా. సో నాకు కిచెన్లో ఎటువంటి వర్క్ అయితే లేదు. సో నెక్స్ట్ వర్క్ వచ్చేసేసి ఇంట్లో మొత్తం డస్టింగ్ చేయడం. సో ఈరోజు మాపింగ్ కూడా ఉందన్నమాట. సో దానికోసం నీట్గా ఇల్లంతా కూడా డస్టింగ్ చేసేసి ఇల్లంతా నీట్గా ఊడ్చేస్తాను. సో మాప్ చేస్తున్నాను కాబట్టి మ్యాట్స్ అన్నీ కూడా తీసేసి పైన అయితే పెట్టి క్లీన్గా ప్రతి ఏరియా ప్రతి కార్నర్ నీట్గా ఇక్కడ ఊడ్చుకొచ్చేస్తున్నాను అనమాట. సో ఇల్లు తుడిచేటప్పుడు మాత్రం మ్యాట్స్ కంపల్సరీ పైన అయితే పెడతాను ప్రతి మ్యాట్. సో ఒకవేళ ఇల్లు తుడిచే పని లేకపోతే ఇదిలిచ్చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో అయితే పెట్టేసేసి ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చుకొచ్చేస్తున్నాను అనమాట. సో ఇల్లు ఊడ్చేది కూడా టైం లేట్గా పెడితే మీకు బోర్ ఫీల్ అవుతారు అనేసి ఇక్కడ నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేసేసి ఇక్కడ ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. సో మీకు ఎలా నచ్చుతుంది, ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడడమా లేకపోతే నార్మల్గా చూడడమా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు చెప్తే నేను నెక్స్ట్ వీడియోలోంచి అలాగే ఫాలో అవుతాను. సో ఇంకా హాల్ ఇంకా బెడ్రూమ్స్ రెండు కూడా ఊడ్చేసి కిచెన్ అంతా నీట్గా ఊడ్చేసేసి డస్ట్ అంతా కూడా నీట్గా తీసేసి డస్ట్బిన్లో అయితే వేసేసాను. తర్వాత వచ్చేసేసి ఇల్లు మొత్తం మాప్ చేయాలి. సో మాప్ చేసేటప్పుడు లైజాల్ అయితే యూజ్ చేస్తాను. సో లైజాల్ కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసేసి వాటర్లో ఇల్లు మొత్తం మాప్ చేసేస్తాను. రీసెంట్లీ ఈ మాప్ అయితే తీసుకున్నా. సో నార్మల్గా తుడిచేదైతే యూజ్ చేస్తూ ఉండే ఇన్ని రోజులు. సో కొత్తదైతే తీసుకున్నా. దాని ఇంట్లో ఉన్న డస్ట్ కంటే ఆ కొత్త మాప్ మీద ఉండే డస్ట్ నాకు ఎక్కువ హెడేక్ని అయితే ఇచ్చింది. సో అందుకనేసి అది పక్కన పెట్టేసి మళ్ళీ ఇదైతే తీసుకున్నా. సో ఇదైతే నిజంగా ఎంత హెల్ప్ఫుల్ అంటే ఆ మాప్తో నేను 3-4 సార్లు తుడిచేదాన్ని. అస్సలు బ్యాక్ పెయిన్ అయితే ఫుల్ అయిపోయేది అనమాట. సో దీంతో ఒక 2 సార్లు అయితే తుడిచేస్తే ఈ హౌస్ అంతా కూడా చాలా క్లీన్గా అయిపోతుంది. ఇక్కడ వైట్ టైల్స్ కదా, సో నీట్గా ఉండాలి. డే బై డే అయితే తుడుచుకోవాలి, లేదంటే డస్ట్ అయితే కళ్ళకి ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే వీక్లీ థ్రైస్ అయితే మాప్ చేస్తాను అనమాట. డే బై డే 1 డే మిస్ అవుతుంది. ఇంకా వీక్లీ 3 టైమ్స్ అయితే మాప్ చేస్తాను. సో అలా మాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లు చూస్తే అబ్బా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ టైమ్స్ ఇలా ప్రశాంతంగా ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇల్లంతా కూడా ఒక్కసారి చూపించేస్తాను. మొత్తం 2 బెడ్రూమ్స్లో మాప్ అయిపోయింది. సో చాలా అంటే చాలా క్లీన్గా ఉందన్నమాట ఇల్లంతా కూడా. సో ఇంకా పాపనైతే లేపి తనకు కూడా స్నానం అయితే చేపించేసా అన్నమాట. సో ఇక్కడ హెడ్ బాత్ చేసేసింది, తనకి హెయిర్ డ్రై అయితే చేసేస్తున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే దోశ పిండి ఉందన్నమాట. సో నేను మామూలుగా అయితే దోశ పిండి జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటా కదా, సో ఐడి కంపెనీది. సో అది మానేసేసి నేనైతే
ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలా బాగా అయితే దోశలు అయితే వస్తున్నాయి. సో ఐడి కంపెనీ దోశ బ్యాటర్ కూడా బాగా వస్తుంది, కానీ ఎక్కువ రోజులు ఉండదన్నమాట. స్మెల్ వచ్చేస్తుంది తొందరగా, ఒక 2-3 డేస్లోనే. సో అందుకనేసి ఫ్రెష్గా మనమే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా, వాళ్ళు ఎప్పుడెప్పుడో చేసి పెట్టింటారు అనేసి కొంచెం జ్ఞానోదయం అయిందనమాట. సో జ్ఞానోదయం అవ్వగానే ఇంకా ఇంట్లో పిండి ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసేసా. బట్ ఇప్పుడు బాగుంది. ఇంకా దోశల పిండి అయితే కొంచెం సాల్ట్ సోడా వేసి కలిపి పక్కన పెట్టేసేసి ఇంకా చట్నీకి అయితే రెడీ చేస్తున్నా, పల్లీల చట్నీ. సో పల్లీల చట్నీలో అయితే నేను టొమాటో వేస్ట్ చేస్తాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ రాగి సంగటి చేసుకొని ఆ పల్లీల చట్నీతోనే తినేసేయచ్చు అనేసి. ఇంకా చట్నీకి ఫ్రై చేసేసి ఇంకా ఈలోపు బాబునైతే బ్రష్ చేపించేస్తున్నాను అనమాట బాబుకి. సో వాడైతే లేచి వాడి చేత్తో వాడు బ్రష్ చేసుకోలేడు, అసలు సరిగ్గా చేయడు అనమాట. సో స్కూల్కి వెళ్తున్నాడు కదా, మనమే బ్రష్ అలాగే టంగ్ క్లీన్ ఇవన్నీ చేపించేస్తే రోజంతా వాళ్ళకి కూడా ఫ్రెష్గా ఉంటుంది. వాళ్ళని చేయమంటే మాత్రం అస్సలు సరిగ్గా చేయరు. సో పిల్లలకి టంగ్ క్లీన్ కంపల్సరీ డెఫినెట్లీ చేస్తాను. ఇంకా వాడికి స్నానం చేపించేసాను. ఇంకా ఇద్దరు ముచ్చట్లయితే పెట్టుకున్నారనమాట ఇక్కడ. ఇంకా బాబుకి కూడా హెయిర్ డ్రై చేసేస్తాను. పిల్లలకి అలా తడి హెయిర్ పెట్టకుండా డ్రై చేసేస్తే కొంచెం వాళ్ళకి బాగుంటుంది. ఇంకా చట్నీ రెడీ చేసేసా, దోశలు కూడా వేసేసి వీళ్ళకి టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ బ్రేక్ఫాస్ట్ని అయితే ఒక గంట పాటు తింటూ కంప్లీట్ చేస్తారనమాట. గంట తింటారు కంపల్సరీ. ఇంకా దోశ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది, అంటే రైస్ అయితే ఇంకా గంట పడుతుంది కంపల్సరీ. సో అలా వాళ్ళు తింటూ ఉండగా నేనైతే ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. సో మార్నింగే వేసా కదా, సో అది మనం వేసేసి నెక్స్ట్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసే లోపల బట్టలు కూడా అయిపోతాయి. సో ఫస్ట్ ఆ పని చేసేస్తే మనం ఈజీ అవుతుందని నా ఫీలింగ్ అనమాట. సో మీరు ఎలా చేస్తారు? మీరు వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేస్తారా, లేదా మార్నింగే ఆన్ చేసేస్తారా? కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. సో నేనైతే ఇక్కడ బట్టలంతా కూడా నీట్గా ఆరేస్తున్నాను. సో ఫ్రెష్ ఎయిర్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక చైర్ వేసుకొని కూర్చుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది. సో ఇంకా మీతో మాట్లాడుకుంటూనే ఇక్కడ బట్టలంతా కూడా ఆరేసాను. ఈరోజు మార్నింగ్ మీరేం చేశారు బ్రేక్ఫాస్ట్ కామెంట్ చేయండి. సో ఇక్కడంతా కూడా బట్టలంతా ఆరేసేసి నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఈ బట్టలు ఆరేసే హ్యాంగర్స్ చాలా అంటే చాలా కంఫర్టబుల్. అసలు వర్షం పడినా కూడా మనం వెళ్ళి పరిగెత్తుకుంటూ తీయాల్సిన అవసరం లేదనమాట. చాలా కంఫర్టబుల్. నాకైతే భలే నచ్చిందనమాట ఇది. ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే దానికంటే ప్రశాంతత ఇంకెక్కడ దొరకదనమాట. సో ఇంట్లో అలా దీపం వెలుగుతూ ఒక అగరబత్తి స్మెల్ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ ఈరోజు దేవుడికి పెట్టడానికి పువ్వులు కూడా లేవు, అయినా ఎందుకో మైండ్కి పూజ చేసుకుంటే బాగుంటుంది, దేవుడి ముందు అలా కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే బాగుంటుంది, ఒక దీపం పెట్టుకుంటే బాగుంటుంది అని అయితే అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు. ఇంకోసారి ఈరోజు వద్దులే రేపు పూజ చేద్దాం, ఫ్లవర్స్ లేవు, లేకపోతే పువ్వులు లేవు, పండ్లు లేవు, ఇలా అనిపిస్తుంది. అలా కాకుండా జస్ట్ ప్రశాంతత కోసం దీపం పెట్టి అలా దేవుడి ముందు కూర్చుంటాను అనమాట కాసేపు. ఈరోజు ఆ డే అనమాట. జస్ట్ పువ్వులు లేకపోయినా ఒక దీపం వెలిగించి అగరబత్తి అయితే వెలిగించేస్తున్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ టైమ్స్ పూజ అవుతే మాత్రం. ఒక పక్క పూజ, ఇంకొక పక్క ఇంట్లో పనులు, తర్వాత పిల్లల్ని లేపి రెడీ చేయడం, వాళ్ళకి తినిపించడం, వాళ్ళు తినకుండా మారం చేయడం, మళ్ళీ మనం వెళ్ళి ఫీడ్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. మార్నింగ్ ఒక స్మాలెస్ట్ ఫైట్ లాగా ఇంట్లో అంతా కూడా అటు ఇటు జరుగుతుంది. సో ఇంకా ఇక్కడ చెల్లి శ్రీమంతంకి వెళ్ళినప్పుడు పసుపు గాజులు ఇక్కడ పెట్టా, పసుపు కుంకుమ గాజులు అవన్నీ తీసి పెట్టుకున్నా, ఎక్కడవక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో చాలా మంచి వైబ్ అయితే ఉంది ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటే మాత్రం. పూజ అయిపోయిన తర్వాత బెడ్రూమ్కి వెళ్ళి నీట్గా బెడ్షీట్స్ అంతా కూడా ఫోల్డ్ చేసేసి ఎక్కడవక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసేసా. అంతా సెట్ చేసిన తర్వాత బెడ్రూమ్ అయితే క్లియర్ అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.